ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి డే 95 అండి. ఇంకా కొద్ది రోజుల్లోనే మనకి బిగ్ బాస్ అనేది అయిపోతుంది కదా. ఇక్కడ వచ్చేసా అంటే మనకి ఓట్ అప్పీల్ కోసం అని థర్డ్ పర్సన్ని సెలెక్ట్ చేస్తారన్నట్టు. అంటే మనకి ఛాలెంజెస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి ఎప్పటిలాగే. అది ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఓటు అప్పీల్ చేసుకున్నారు అనేది చూద్దాం. ఇంకా మనము రాజా 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 ది గ్రేటర్ అనే సాంగ్ తోటి మనకి డే అనేది స్టార్ట్ అయిపోతుంది. అక్కడ వచ్చేసి మనకి విష్ణు అవినాష్ తోటి కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తూ ఉంది, స్పెల్లింగ్స్ అడుగుతుంది అన్నమాట. కుకుంబర్ మనకి ఇంకా వచ్చేసి కొలకేషియా స్పెల్లింగ్ ఆ విధంగా అడుగుతుంది. అదంతా అయిపోయాక మనకి ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి మనకి పవర్ ఫ్లాగ్ అని ఉంటుంది. మనకి అదేంటిది ఫ్లాగ్ లాగా అంటే చిన్న క్లాత్ లాగా ఇచ్చేసారు, దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకున్న ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఓటు అప్పీల్కి ఎవరైతే అనర్హులో కంటెండర్గా ఎవరైతే అనర్హులో అని చెప్పేసి వాళ్ళని తీసేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి అంటే 3 times గౌతమే పట్టుకుంటాడు. ఇంకా తెలిసిందే కదా మనకి గౌతమ్, నబిన్ని, ప్రేరణ, నిఖిల్ని తీసేస్తారనమాట, స్ట్రాంగ్ పర్సన్స్ అని చెప్పేసి. 4th time వచ్చేసి రోహిణి పట్టేసుకుంటుంది. చాలా ఫైట్ చేసింది, కాకపోతే యూజ్ లేకుండా పోయింది. ఎందుకు అనేది ముందు ముందు చెప్తానండి. తను వచ్చేసి గౌతమ్ స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి స్ట్రాంగ్గా ఆడతాడు అని చెప్పేసి గౌతమ్ని తీసేస్తుంది. 5th time వచ్చేసి అవినాష్ పెట్టుకుంటాడు, తను విష్ణుని తీసేస్తాడు. 6th వచ్చేసి అవినాష్ కావాలనే గివప్ ఇస్తాడండి రోహిణి కోసం అని చెప్పేసి. సో రోహిణి వచ్చేసి ఫస్ట్ కంటెండర్గా అవుతుంది, థర్డ్ పర్సన్ ఓటు అప్పీల్ కోసం అని చెప్పేసి. తర్వాత వచ్చేసి మనకి సెకండ్ ఛాలెంజ్ నిలబెట్టు పడగొట్టు అనే టాస్క్ ఇస్తారనమాట. ఏంటి అన్న అంటే ఇక్కడ దీనికి సంచాలకులుగా మనకి రోహిణి ఉంటుంది. 2 వుడెన్ బ్లాక్స్ లాగా ఉంటాయి అన్నమాట. వుడెన్ ఉంటాయి, ఒకటి పెద్దది ఒకటి బిగ్ స్మాల్ ఉంటుంది. ఒకటి బిగ్ ఒకటి స్మాల్ పట్టుకొని వచ్చి దాన్ని అరేంజ్ చేశాక మళ్ళీ చిన్నది పెద్దది అన్నట్టుగా తీసుకొని వచ్చి అరేంజ్ చేయాలన్నట్టు. అక్కడ ఎల్లో లైన్స్ ఇచ్చారు, వాటిపైన పెట్టాలి. వచ్చేసి మనకి అక్కడ అండి నిలబెట్టు పడగొట్టులో మనకి తప్పుగా అర్థం చేసుకుంటారు రోహిణి. అక్కడ ప్రేరణ ఒక్కతే కరెక్ట్గా అర్థం చేసుకుంది, ప్రేరణ అండ్ విష్ణు. ఏంటి అంటే బ్లాక్స్ని వుడెన్ బ్లాక్స్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అక్కడ వచ్చేసి ఒక సెట్ తీసుకొచ్చి అరేంజ్ చేశాక మళ్ళీ ఇంకొక సెట్ కోసం అన్నట్టు వెళ్ళాలి. కాకపోతే అక్కడ ఏంటంటే ఒకరిని చూసి ఒకరు ఫస్టే తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని తర్వాత ఆ ఎల్లో లైన్ పైన నిల్చుండబెడుతూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి అంటే మనము స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనము పుష్ చేస్తే ఆ బ్లాక్స్ అనేంతో దానికి టచ్ అవ్వకుంటూ వచ్చేసి అక్కడ ఫస్ట్ మనము ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే మనకి అనర్హులు అనిపిస్తుందో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫోటోను ఎండ్ పాయింట్లో పెట్టేసి అదే వచ్చేసి మనకి డస్ట్లో బురదలో పడిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఒకరిదొకరు అన్నట్టుగా తీసేసుకుంటారు, ఒక రోహిణి తప్ప అందరూ ఒకరిదొకరు తీసేసుకుంటారు అనమాట. ఫస్ట్ వచ్చేసి అవినాష్ చేస్తాడు, అవినాష్ వచ్చేసి విష్ణుది. తర్వాత వచ్చేసి అంటే మనకి గౌతము, నబిల్, మనకి నబిల్ వచ్చేసి ప్రేరణ ఇలా తీసుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ అండి ఫస్ట్ వచ్చేసి మనకి నబీలా అని చెప్పేసి చెప్తుంది రోహిణి విన్నర్ ఎవరు అని అంటే. కాకపోతే అక్కడ ఒక ప్రేరణ ఒక పాయింట్ రేస్ చేస్తుంది అన్నమాట. అక్కడ బిగ్ బ్లాక్ అండ్ స్మాల్ బ్లాక్ అనేది లేదు, 2 స్మాల్ బ్లాక్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తుంది అన్నమాట. అక్కడ చాలా డిస్కషన్ అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు, రూల్స్ ప్రకారం ఆడారా రోహిణి అందరూ అని చెప్పేసి. అంటే అప్పుడు తను ఆలోచించేసి అప్పుడు గమనించి ఆడలేదు అన్నట్టుగా అంటారు అన్నట్టు. అక్కడ మళ్ళీ తర్వాత రూల్ బుక్ని రేపు చదువుతారు. సో ఒక పెద్దది ఒకటి చిన్నది తీసుకొచ్చి నిల్చోబెట్టేయాలి అని చెప్పేసి చెప్తారన్నట్టు. అక్కడ 4గురిది ఫౌలే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రూల్స్ ప్రకారం ఎవరు కరెక్ట్గా ఆడారో వాళ్ళే విన్నారు అని చెప్పేసి అనౌన్స్ చేస్తారనమాట బిగ్ బాస్. ఇక్కడ వచ్చేసి ప్రేరణ కరెక్ట్గా పెడుతుంది, ప్రేరణ అండ్ విష్ణు. ప్రేరణ కరెక్ట్గా పెడుతుంది కానీ తన ఎండ్ పాయింట్లో ఉన్నటువంటి ఫోటో అనేది బురదలో పడిపోతుంది. అక్కడ ఏంటన్నా అంటే రూల్స్ ప్రకారము ఎండ్ పాయింట్లో ఎవరి ఫోటో అయితే బజర్ మోగిన తర్వాత కూడా ఆ టైంకి ఉంటుందో వాళ్ళు విన్నర్స్ అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి విష్ణుప్రియ అది ఉంటుంది అన్నమాట. అక్కడ వచ్చేసి మనకి విష్ణుప్రియ అనే
అంతే మనకి సెకండ్ కంటెండర్గా సెలెక్ట్ అయిపోతుంది. బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు విష్ణు అండ్ రోహిణిలలో ఎవరిని ఓటు అప్పీల్ కోసం అని అర్హులు అనుకుంటున్నారు అనర్హులు అనుకుంటున్నారు డిస్కషన్ చేసేసి అక్కడ బ్యాచెస్ ఇచ్చారు, రైట్ అండ్ రాంగ్ అన్నట్టుగా. అక్కడ వాళ్ళకి బ్యాచెస్ పెట్టండి అని అంటే సో మోస్ట్ ఆఫ్ ఉన్న మిగతా అందరూ విష్ణుని సెలెక్ట్ చేస్తారు. అవినాష్ ఒక్కడే మనకి రోహిణిని సెలెక్ట్ చేస్తాడనమాట. అక్కడ ఏంటంటే విష్ణు సంచలకురాలిగా రోహిణి ఫెయిల్ అయింది అని ఒక పాయింట్ రేజ్ చేస్తుంది. అక్కడ ఆ పాయింట్ తోటే అనుకొని రోహిణి చాలా ఎమోషనల్ అయిపోతుంది. కానీ అంటే హౌస్మేట్స్ అందరూ అంటారు ఆ పాయింట్ అనేది ఏం లేదు, మేమైతే ఆ పాయింట్ని కన్సిడర్ చేయలేదు అని చెప్పేసి చెప్తారు. కాకపోతే ఏంటనంటే నాకు రాంగ్ డెసిషన్ అనిపించింది. ఏంటి విష్ణు అసలు స్టార్టింగ్ నుండి ఏం ఆడింది, పృథ్వీ పోయేదాకా పృథ్వీ ట్రాక్లోనే ఉన్నది, తను ఎప్పుడు గివప్ ఇచ్చుకుంటూనే వచ్చింది. ఏదైనా టాస్కులు ఉంటే రోహిణి అంత కష్టపడి అంత ఆడింది కదా, రోహిణికి ఇస్తే బాగుండు అని అనిపించింది. అవినాష్ ఇచ్చినట్టు ఒక కరెక్ట్ డిసిషన్ అని అంటే నాకు అవినాష్దే అనిపించింది. ఎందుకంటే తను ఎంత ఎఫర్ట్ పెట్టింది, తనకి కాళ్ళకి రాడ్ ఉన్నా కానీ తను ఒక అమ్మాయి అయి ఉండి అంత ఫైటింగ్ చేసేసి ఫ్లాగ్లో విష్ణు అయితే అస్సలు ముందుకు రాలేదు. మీరు ఏ గేమ్లో గమనించినా కానీ రోహిణి ఆడినన్ని గేమ్స్ కూడా స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు విష్ణు అయితే ఆడలేదు. కాకపోతే ఎందుకు సెలెక్ట్ చేశారా అనేది అయితే తెలీదు. ఓకే, ఎనీవే మనకి విష్ణు వచ్చేసి మనకి థర్డ్ పర్సన్ అన్నట్టు ఓటు అప్పీల్ కోసం అని చెప్పేసి తర్వాత వచ్చేసి మనకి ఎంటర్టైన్ చేయడానికి మనకి బ్యాండ్ ఎవరు వచ్చారండి, బ్యాండ్ జావరా ఎవరో వచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే మళ్ళీ మనకి ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ టాస్క్ అనేది ఇచ్చారన్నట్టు, వీమ్ ఫ్లోర్ క్లీనింగ్ టాస్క్ అనేది అక్కడ వచ్చేసి మనకి నిఖిల అండ్ రోహిణి విన్ అయిపోతారు. వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ అనేది వస్తుంది. ఈ విధంగా జరిగిపోయింది అంటే ఆ బ్యాండ్ వాళ్ళు వచ్చేసి కొన్ని సాంగ్స్ అనేది వాళ్ళు పాడతారు. ఫస్ట్ వచ్చేసి అమ్మ సాంగ్, పెదవే పలికిన ఆ సాంగ్, తర్వాత వచ్చేసి కొంచెం రొమాంటిక్ సాంగ్స్ అలా అన్నట్టు పాడేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మరి విష్ణు అయితే ఒక అమ్మాయిని గెలిపించండి, ఈ సీజన్ అయినా ఒక అమ్మాయిగా నేను విన్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఓటు అప్పీల్ చేసుకుంది. చూడాలి ఇంకా మరి తనని ఎలా గెలిపిస్తారో ఏంటో అనేది. తను ఆడకపోయినా తను గెలిచింది అంటే మాత్రం ఏదో గ్యాంబ్లింగ్ అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకనంటే ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు అని చెప్పేసి మనమైతే ఫస్ట్ నుండి చూస్తూనే ఉన్నాము, ఫస్ట్ ఎపిసోడ్ నుండి ఇప్పటికైతే 14th వీక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉంటాం. ఇక మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం. ఇంకా మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.